నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కుప్ప పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్య ఉపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే సార్. సూర్యోస్మితల్లి. సార్, మాఘమాసం అంటేనే సూర్యనారాయణ మూర్తికి అత్యంత ప్రీతికరమైనటువంటి మాసం. ఆయన మన కోసం ఆవిర్భవించినటువంటి మాసం మాఘమాసం. అందుకే కదా రథసప్తమిని చాలా విశేషంగా జరుపుకుంటాము. ఈసారి చాలా అద్భుతంగా మాఘమాసం ఆదివారం సప్తమి తేదీ భాను సప్తమి రాబోతోంది. సో ఆబ్వియస్ గా మీరు చెప్పాలి కదా. వైశిష్ట్యం చెప్పండి, ఆ రోజున ఎలా వినియోగించుకోవచ్చు కూడా చెప్పండి. అంటే మనం ప్రకృతి ఆరాధకులు, అలాగే కాంతి మీద మక్కువ కలిగిన వాళ్ళం. భా అంటేనే కాంతి. ఇక అంటే భానుడు, ఆదివారం సూర్యుడు కిరణ కాంతితో మనలందరినీ రంజింపచేసేవాడు. ఆదివారము ఆయన ఆదిత్యుడు, ఆదివారం ఆదిత్యుడు అంటే ఆదికి అంతానికి ఆయనే కారకుడు. కాబట్టి సూర్యనారాయణమూర్తి ఆరాధన అంటే మాఘమాసం అంటేనే సౌరాష్ట్రం అంతా కూడా చాలా ఎదురు చూస్తూ ఉంటారంట. గుజరాత్ అంటే ఇక ఆరాధనలు అంటే వాళ్ళు సూర్యుడు కనిపిస్తేనే తీసుకుంటారు, ఆహారం తీసుకుంటారు, లేకపోతే తీసుకోరు. ఇప్పటికి ఒకవేళ మబ్బులు కమ్మేస్తుంటే తినరు. ఆ రోజు ఉపవాసమే. ఏమి ఆరాధన సార్. అంటే భక్తి వాళ్ళు అంటే అంత అంటే సూర్యుని ప్రేమిస్తామమ్మా. కానీ ఇప్పుడు ప్రియుడు కనపడలేదు, ప్రియురాలి పరిస్థితి ఎలా ఉంటుంది? విరహ వేదన ఉంటుంది కదా, తినాలనిపిస్తుందా? తినాలని. అంతే. ఆయన ప్రియుడు, మనం అందరం ఆయన కోసం ఎదురు చూస్తాం. ఆయన అంటే మనకు ప్రియం. స్త్రీ పురుష భేదం లేకుండా ఆత్మకారకుడు కాబట్టి మనలో ఉన్నటువంటి ఆత్మశక్తి ఆయన కోసం ఎదురు చూస్తూనే ఉంటుంది. అందుకే అక్కడి నుంచే వచ్చారా మన నాయకుడు, ఇంత గొప్ప నాయకుడు, చరిత్రలో ఎప్పటికీ నిలిచేటటువంటి మోదీ. ఆయన త్వరలోనే మనకి కశ్మీర్ మార్తాండ దేవాలయాన్ని కూడా పునర్నిర్మించాలి, ఇవన్నీ చేయాలి. సముద్ర గర్భంలోకి వెళ్ళారు, చూసారా? చూసానమ్మా. కదా, ఇంతవరకు ఎవరూ చేయని పని ఆయన చేస్తున్నారు. అద్భుతం. ఈ కలియుగంలో అంటే మనం త్రేతాయుగంలో రాములు వారిని చూడలేదు, ద్వాపరయుగంలో శ్రీకృష్ణ పరమాత్మని చూడలేదు, అలాగే రమణులు కూడా మనం చూడలేదు. ఒక యోగిని చూస్తున్నాం. నరేంద్రుడిని చూస్తున్నాం. చాలా సంతోషం. చాలా చాలా సుఖంగా ఉండాలి సార్ ఆయన. మీరు కూడా ఒకసారి తప్పకుండానమ్మా. ఆయన ఆయుర ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో. ఎందుకంటే అష్టైశ్వర్యాలు అంటే ధనం కాదు, అష్టశక్తులు. అంటే దుష్ట శక్తులను దుర్మారాడారంటే ఆయనకి అష్టశక్తులు ఉండాలి. ఆ శక్తితో ఆయన యుద్ధం చేయాలి. అందుకనే ఆ గర్భంలోకి వెళ్ళి ఆయన స్వామిని మధ్య చూసి రావటం అంటే నిజంగా ఆయన అంటే అంటే ఏజ్ తో సంబంధం లేదమ్మా, శక్తితో సంబంధం. ఆయన దీక్ష తీసుకుని చేస్తూ ఉంటారు. డివైన్ ఎనర్జీ ఉంది కాబట్టి ఆయన అలా నడుస్తూ చేసుకుంటూ వెళ్ళిపోతాడు. ఆయన బాగుంటాడు. ఆయన అనుగ్రహంతో మన భారతదేశం సస్యశ్యామలం అవుతుంది. అంటే అలాంటి నాయకుడిని గెలిపించుకోవలసినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. ఇది పార్టీలకు అతీతం, కేవలం ధర్మబద్ధం. ధర్మమే. దీన్ని కూడా చాలా వక్రీకరించి ఇప్పుడు రామ మందిర నిర్మాణాన్ని రాజకీయ ప్రయోజనాల కోసమే చేశారు అంటే, ఆ రామ మందిరం కి సంబంధించిన ఇష్యూ ఇప్పటిది కాదు, 500 ఏళ్ల నాటిది, 600 ఏళ్ల నాటిది. అమ్మ పెట్టదు, అడుక్క తినని. రాజకీయాలు పుట్టక ముందే, రాజరిక వ్యవస్థలో ఉన్నప్పుడే దేవాలయం ఉండేది. అది దాన్ని ఇప్పుడు ఆయన దీనికి అతీతంగా అప్పుడు ఆయన కొన్ని ఓట్లను కోల్పోతారుగా ఈ నిర్మాణం చేయడంతో. అదేం ఆలోచన, ఇది ధర్మం, ఇది యుద్ధం జరుగుతుంది. అందుకని ఆయన యుద్ధం చేశాడు, ధర్మంలో గెలిచాడు. ఆయన గెలుస్తాడు, ఉంటాడు, ఉండాలి. అది పార్టీకి అతీతంగా మాట్లాడుతున్నాను. ఇది ధర్మబద్ధంగా మన హిందూ ధర్మాన్ని ఆయన నిలబెడతాడు. హిందూ అంటే ఇప్పుడు ఇక్కడ రాజకీయ నాయకుడికి ఒకటి ఉంటుందమ్మా, ఆయన ఏ మతానికి అతీతుడు కాడు. ఆయన ఉండేది ధర్మంలో ఉంటాడు. ఆయనకి కుల మతాలతో సంబంధం లేదు. ఆయనకి భవిష్యత్తు ధర్మం అంతే, దాన్నే పట్టుకుని నడుస్తారు. అందరూ కూడా అలా ఉండాలి. మనం అందరం కూడా దానికి యుద్ధం చేయాలి. మనలో మన చుట్టుపక్కల ఉండే నాయకులు కూడా ఉంటారు. వాళ్ళని ఒకటే అడగాలి, హిందూ ధర్మమే మాకు శ్వాస, హిందూ ధర్మమే మాకు ప్రాణం. మీరు హిందూ ధర్మాన్ని నిలబెడతానంటేనే మీకు ఓటేస్తాం. మీరు మిగతా ధర్మాలు, అన్య ధర్మాలు, అన్య మతాలని ప్రోత్సహిస్తారంట. మీరు చేయండి. వాళ్ళను మీరు చర్చికి వెళ్ళొచ్చు, బైబిల్ చదవచ్చు, మీరు మసీదుకి వెళ్ళొచ్చు, దేవాలయాలకు వెళ్ళొచ్చు, కానీ మీరు ధర్మం, భారతదేశంలో ధర్మమే ఉంటుంది, ధర్మం పక్షాన నిలబడాలి అని అడగాలి. అద్భుతం సార్. ఈ సందర్భంగా మన ప్రభువుని తలుచుకోవటం అంటే నరేంద్రుడిని తలుచుకోవటం చాలా చాలా ఆనందాన్ని. ఇక్కడ ఎందుకంటేనమ్మా,
సూర్యనారాయణమూర్తి Hmm. మాఘమాసం Hmm. సప్తమి భాను సప్తమి ఈ రోజు మనం చేసేది ఏదైనా ఉంటే అది విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది కదా. అందుకని మనం సూర్య ఆరాధన చేస్తే అంటే దుష్ట శక్తులు మన మీద యుద్ధం చేస్తున్నప్పుడు దుష్ట శక్తుల్ని దుర్మారాడాలి అంటే సూర్యుడే మనకి దిక్కు. ఆదిత్య హృదయాన్ని అనుసంధానం చేసుకుని ఆ శ్రీమన్నారాయణుడు సూర్యనారాయణుడు రూపంలో మనకి శక్తినిస్తే ఈ శక్తి ఆ నరేంద్రుడికి శక్తిగా వెళ్ళి ఖచ్చితంగా ఆయన్ని బలోపేతం చేస్తుంది. ఆయనకు ఆయురారోగ్యాలు ప్రసాదిస్తుంది. కాబట్టి మనం ఈ మాఘమాసంలో ఈ సప్తమిని భాను సప్తమిని పురస్కరించుకొని ఆదిత్య హృదయ పారాయణ ఇంటింట ఊరూరా చేద్దాం. తప్పకుండా నరేంద్రుడికి బలాన్ని ఇద్దాం. మన భారతదేశాన్ని సస్యశ్యామలం చేద్దాం. అద్భుతం సార్, అద్భుతం. ఖచ్చితంగా చేద్దాము. దాంతో పాటు ఎట్లా సార్ ఒకసారి క్రమం చెప్పండి, ఎట్లా ఏం చేయాలి ఆ రోజున మొత్తం? ఆ రోజు సూర్యోదయానికి పూర్వం మనం లేవటం, అలాగే మనకి జిల్లేడు అంటే అర్క సమితలు అర్కు పుష్పాలతో ఆయన్ని పూజించడం, జిల్లేడు పూలతో పూజించడం, అలాగే ఆయన అర్ఘ్యానికి ప్రీతిపాత్రుడమ్మ. అర్ఘ్య ప్రదానం ప్రతి ఒక్కళ్ళు మనం చేయాల్సింది అర్ఘ్య ప్రదానం. రాగి చెంబులో జలాన్ని తీసుకుని అందులో కుంకుమ ఉంటే ఎర్రచందనం, లేకపోతే ఎర్రటి అక్షింతలు, గరిక, దూర్వా పత్రాలను వేసి ఆయనకి మోకరెళ్ళి, వీలైతే మోకరెళ్ళి ఒక చిన్న రాగి పాత్రలో దాన్ని జలాన్ని విడుస్తూ అర్ఘ్య ప్రదానం చేయటం. మోకరెళ్ళి అంటే మోకాళ్ళ మీద కూర్చొని ముకులిత హస్తాలతో నమస్కరిస్తూ స్వామివారికి ఆయన నామాలు మిత్ర, రవి, సూర్య, భాను, ఖగ, పోష, హిరణ్య గర్భ, మరీచి, ఆదిత్య, సవిత్ర, అర్క, భాస్కర, నమో నమః అని నమస్కరిస్తూ వీలైతే 12 సార్లు శిరస్సు వంచి భూమిని తాకి 12 సార్లు ఆ నామాన్ని ఉచ్చరిస్తూ 12 సార్లు అర్ఘ్యం ఇవ్వచ్చు. లేదంటే నామాలు 12 చెప్పేసి నమస్కారం చేసేసి అర్ఘ్యం ఇవ్వచ్చు. చెట్లో పోయొచ్చా సార్? అంటే రాగి పాత్రలో, ఆయనకి రాగి చాలా ఇష్టం అని చెప్తారు. రాగి పాత్రలో రాగి చెంబుతో జలాన్ని పోసి ఇవ్వడం ఇది ఒక విధి. సింపుల్ గా ఎవరికి వాళ్ళు అందరం చేసుకునేది. నేను మన సన్ స్పిరిచువల్ సొసైటీ కార్యాలయం కింద రాజమండ్రిలో ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది. అక్కడ అరుణ పారాయణం, అరుణ హోమం కూడా జరుగుతుంది. మీరు వెళ్తున్నారా? నేను అంటే మొదటి వారం ఉన్నాను అక్కడ. ఈ వారం వెళ్ళడానికి అంటే ఇప్పుడు వచ్చాను, మళ్ళీ వెళ్ళిపోతే నువ్వు గోలాడతావు. కార్యక్రమాలు ఉంటే ఓకే, వెళ్ళకుండా ఉండడానికి నేను కర్తను నేను అనమాట. సరే, అందుకని ఏంటంటే అక్కడ చరణ్ ఆధ్వర్యంలో, అలాగే మన ప్రసాద్, నైని వాళ్ళ ఆధ్వర్యంలో అరుణం జరుగుతూ ఉంటుంది. అందరూ ఆహ్వానితులే, అందరూ వెళ్ళి పార్టిసిపేట్ చేయండి. ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. మన సన్ స్పిరిచువల్ సొసైటీ మార్తాండ పీఠం అని నామకరణం చేయడం జరిగింది. రాజమండ్రిలో ఉన్నటువంటి పీఠం పేరు మార్తాండ పీఠం. అద్భుతం. అంటే ఈ మార్తాండ పీఠంలో జరిగే కార్యక్రమాల ద్వారా మనకి కాశ్మీర్ లో ఉన్నటువంటి మార్తాండ దేవాలయ పునర్నిర్మాణానికి శక్తిని మనం ఇక్కడ నుంచి పంపించాలి. ప్రతి ఆదివారం అక్కడ అరుణం సౌరం పారాయణం జరుగుతుంది, అరుణం సౌరం హోమాలు జరుగుతాయి. అలాగే సత్సంగంగా ఏర్పడి అందరూ ఆదిత్య హృదయ పారాయణాలు చేయాలి. మీకు అవకాశం ఉంటే మీ ఇళ్లలో కూర్చొని చేసుకోవచ్చు. లేదు అందరం కలుద్దాం, ఈ పీఠాన్ని శక్తివంతం చేద్దాం, ఈ పీఠంతో అక్కడ పీఠానికి శక్తిని పంపిద్దాం అనుకుంటే అందరూ రండి. అక్కడ మీ అందరూ కూర్చుని చేసుకోవడానికి ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. పైన ఫస్ట్ ఫ్లోర్ లో హోమం జరుగుతూ ఉంటుంది, కింద స్వామివారికి అర్చన జరుగుతుంది, అరుణ పారాయణం జరుగుతుంది. అంటే ఎవరికి వాళ్ళు చేయించుకోవాలంటే ఖర్చుతో కూడుకుంది. అక్కడ చరణ్ వచ్చి అరుణం సౌరం పారాయణం చేస్తాడు, విన్న వెంటనే చాలు అద్భుతమైనటువంటి శక్తి వస్తుంది. ఆదిత్య హృదయ పారాయణం చేయండి. రాజమండ్రి చాలా బాగుంటుంది. ఈ అరుణ పారాయణం, సౌర పారాయణం, అరుణ హోమాలు, సౌర హోమాలు, ఆదిత్య హృదయ పారాయణాలతో ఇంకా శోభాయమానంగా రాజరాజ నరేంద్రుడు ఏలినటువంటి రాజమహేంద్రవరంగా కీర్తిని పొందాలి. బ్యూటిఫుల్, బ్యూటిఫుల్. తప్పకుండా ఆదిత్య హృదయం చదువుకునేటటువంటి ప్రయత్నం చేయండి. ఒకవేళ ఇంకా చదవటం రాకపోతే వినొచ్చు కదా సార్? వినాలమ్మా, వినొచ్చు. అంటే వినడం ద్వారానే కదా మనం ఆదిత్య హృదయ పారాయణం లైవ్ ఇవ్వండి, తప్పకుండా వింటారు. చదువుతారా మరి? చదివేండి సార్. లైవ్ కూడా ఉంటుంది, చక్కగా లైవ్ లో కూడా చూస్తూ చక్కగా వింటూ ఆ భాను సప్తమిని వినియోగించుకోండి. ఇప్పుడైతే ఆదిత్య హృదయం విందాం. ఓ ధ్యేయ సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్ట కేయూరవాన్ మకర కుండలవాన్ కిరీటి హారి హిరణ్మయ వపుద్ర శంఖ చక్ర
తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం దైవతై చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతోరణం ఉపాగమ్య భవిద్రామం అగస్యో భగవాన్ ఋషి రామ రామ మహాబాహో శృణు గుహ్యం సనాతనం ఏన సర్వా నరీర్వత్స సమరే విజయస్యసి ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం జయావహం జపే నిత్యం అక్షయ్యం పరమం శివం సర్వమంగళ మాంగళ్యం సర్వపాప ప్రణాశనం చింతాశోక ప్రశమనం ఆయుర్వర్ధనముత్తమం రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతం పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరం సర్వదేవాత్మకో హేష తేజస్వీరస్విభావనః ఏష దేవాసుర గణానాన్ లోకాన్ పాతి గపస్తిభిః ఏష బ్రహ్మా చ విష్ణుశ్చ శివస్కందః ప్రజాపతిః మహేంద్రో ధనదః కాలో యజుః సోమో హ్యపాంపతిః పితరో వసవత్సాద్యా హస్వినో మరుతో మనుః వాయుర్వహ్ని ప్రజాప్రాణ ఋతుకర్తా ప్రభాకరః ఆదిత్యः సవితా సూర్యः ఖగः పూషా గపస్తిమాన్ సువర్ణ సదృశో భాను స్వర్ణరేతాదివాకరः హరితస్వ సహస్రాచ్చి సప్త సప్తిర్మరీచిమాన్ తిమిరోన్మదనశంభు స్వష్ట మార్తాండ అంశుమాన్ హిరణ్యగర్భ శిశిరస్తపనో భాస్కరో రవిః అగ్నిగర్భో అదితే పుత్ర శంఖ శిశిరనాశనః వ్యోమనాదస్తమో వేది రుగ్యజుస్సామపారగః ఘనవృష్టి అపాం మిత్రో వింధ్య వీధి ప్లవంగమః ఆతపి మండలి మృత్యు పింగళ సర్వతాపనః కవిర్విశ్వో మహాతేజ రక్త సర్వభవోద్భవః నక్షత్రగ్రహ తారాణామధిపో విశ్వభావనః తేజసామపి తేజస్వి ద్వాదశాత్మా నమోస్తుతే నమః పూర్వాయగిరయే పశ్చిమైగిరయే నమః జ్యోతిర్గణాం పతయే దినాధిపతయే నమః జయాయ జయభద్రాయ హర్యస్వాయ నమో నమః నమో నమ సహస్రాంశో ఆదిత్యాయ నమో నమః నమః ఉగ్రాయ వీరాయ సారంగాయ నమో నమః నమః పద్మప్రబోధాయ మార్తాండాయ నమో నమః బ్రహ్మేశానాచ్యుతేశాయ సూర్యాదిత్యవర్చసే భాస్వతే సర్వభక్షాయ రౌద్రాయ వపుషే నమః తమోఘ్నాయ హిమఘ్నాయ శత్రుఘ్నాయ మితాత్మనే కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాంపతయే నమః తప్తచామీకరాభాయ వహ్నయే విశ్వకర్మణే నమస్తమో వినిఘ్నాయ రుచయే లోకసాక్షిణే నాశయత్యేష వైభూతం తదేవ సృజతి ప్రభుః పాయత్యేష తపత్యేష వర్షత్యేష గభస్తిభిః ఏష సుప్తేషు జాగర్తి భూతేషు పరినిశ్చితః ఏష చైవాగ్నిహోత్రం చ ఫలం చైవాగ్నిహోత్రీణానాం వేదాచకృతవత్ చైవ క్రతూనాం ఫలమేవ చ యాని కృచ్యాని లోకేషు సర్వ ఏష రవిః ప్రభుః ఏన మాపచ్చు కృచ్యేషు కాంతారేషు భయేషు చ కీర్తయన్ పురుష కశ్చిన్న వసీదతి రాఘవ పూజయస్వైనమేకాగ్రో దేవదేవం జగత్పతిం ఏతత్త్రిగుణితం జప్త్వా తు యుద్ధేషు విజయస్యసి అస్మిన్ క్షణే మహాబాహో రావణత్వం వదిష్యసి ఏవముక్త్వా తదాగస్యో జగామాచ యథాగతం ఏతచ్రుత్వా మహాతేజ నష్టశోకో భవత్తదా ధారయామాస సుప్రీతో రాఘవః ప్రేతాత్మవాన్ ఆదిత్యం ప్రేక్ష్య జప్త్వా తు పరం హర్షమవాప్తవాన్ త్రిరాచమ్య శుచిర్భూత్వా ధనుర్ధరాయ వీర్యవాన్ రావణం ప్రేక్ష్య హుష్టాత్మా యుద్ధాయ సముపాగతం సర్వయత్నేన మహతావదే తస్య ధృతో భవత్తు అధర విరవధ నిరీక్ష రామం ఉదితమనః పరమం ప్రహుష్యమానః నిశిచారపతి సంక్షయం విదిత్వా సురగణ మధ్య గతో వచస్వరేతి సప్తాస్వరదమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. ఓం నమో భగవతే హిరణ్యగర్భాయ నమః. ఎంత అందంగా చదివారు, ఎంత ఆనందంగా చదివారు. మధ్యాహ్నం పూట సంధ్యావందనం అయిపోయింది మీది. హ్యాపీ హ్యాపీ అమ్మ. సంధ్యావందనం ఆదిత్య హృదయ పారాయణం. అదే అదే పారాయణం చేయడం అంటే 12 నామాలు చెప్పుతూ కలశంలో జలాన్ని స్వీకరించాను, ఎర్రచందనాన్ని వేసాను, దూర్వాలు వేశాను, మానసికంగా సంధ్యావందనం కూడా చేయించేశాను. చాలా చాలా సంతోషం, అందుకే అడిగాను. యాక్చువల్ గా ఉంది మన దగ్గర, కానీ ఒకసారి మళ్ళీ విందాము. చాలా సంతోషం. చాలా చాలా సంతోషం. ఈ భాను సప్తమిని మన వాళ్ళందరూ కూడా వినియోగించుకుని, మాఘపు ఆదివారాలు అంటే చాలా చాలా పవిత్రమైనటువంటి రోజులు కాబట్టి వినియోగించుకుని, అటు ఆరోగ్యం, ఐశ్వర్యం, ఐశ్వర్య ప్రదాత కూడా సూర్యనారాయణమూర్తి హిరణ్య గర్భుడు అని అందుకే కదా అనేది. చాలా చాలా కృతజ్ఞతలు సార్. థ్యాంక్ యూ సో వెరీ మచ్. చాలా సంతోషం అమ్మా. మన పీఠం మార్తాండ పీఠానికి విరివిగా వెళ్తూ ఉండాలి. మనకి డిమార్ట్ ఉంది హైవేలో, లొకేషన్ ఇచ్చేయండి, డిమార్ట్ హైవే, దాని పక్కన జోరా రెస్టారెంట్ అని ఉంది. దాని ఆ సందులో మనకి మహాలక్ష్మి ఎన్క్లేవ్ అని చెప్పేసి లోపల మాకు స్టార్టింగ్ లో అమ్మవారి టెంపుల్ ఉంటుంది, లక్ష్మీదేవి టెంపుల్. లక్ష్మీదేవి దాంట్లో లోపలికి వెళ్తే లెఫ్ట్ సైడ్ మన మార్తాండ పీఠం ఉంటుంది. ఫ్లెక్సీలు వినాయల్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాడు ప్రసాద్, కష్టపడుతున్నాడు. మీరందరూ కూడా వెళ్ళండి, ధరించండి. వీలైతే స్వామివారి సేవ చేసుకోవడానికి మీరు కూడా భాగస్వాములు, సమితులు కండి. ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్. నమస్తే. సూర్యస్మృతి.